జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసంలో 3వ రోజుకి వచ్చాము. మొదటి 2 రోజులు పరవ్యూహ అవతారాల గురించి చెప్పారు. ఈరోజు విభవ అవతారమైన వామనమూర్తి గురించి చెప్తున్నారు. వామనుడు ఏం చేశాడు? వామనుడు రూపంలో వటువులా వచ్చి చిన్నగా త్రివిక్రముడై 3 లోకాలని కొలిచాడు స్వామి. అలా కొలుస్తున్నప్పుడు ఒక పాదాన్ని కడిగే లోపల ఇంకో పాదాన్ని బ్రహ్మగారు కూడా కడిగాడట. అంత ఫాస్ట్గా ఎదిగాడంట స్వామి. అంటే ఎదగటం ఏంటి? అంతటా వ్యాపించి ఉన్నాడు కదా నారాయణుడు అంటే. ఆ వ్యాపకత్వాన్ని ఒక్కసారి చూపించాడు స్వామి. అంటే ఇవన్నీ సృష్టించాడు కదా ఈ లోకాలన్నిటినీ. తను సృష్టించిన ఈ లోకాలన్నీ ఎలా ఉన్నాయో అని ఒక్కసారి తన పాదంతో తడిమి చూసుకున్నాడంట. ఎలా అంటే తల్లి పిల్లవాడు నిద్రపోతున్నప్పుడు పిల్లవాడికి అవసరం లేకపోయినా సరే ఒక్కసారి నిద్రలో చెయ్యేసి తడిమి చూసుకుంటుంది కదా, అలాగా స్వామి కూడా తను సృష్టించిన ఈ లోకాలన్నింటినీ తన పాదంతో ఒక్కసారి అలా స్పృశించి ఒక్కసారి చూసుకున్నంటే జాగ్రత్తగా ఉన్నాయా లేవా అని. ఆ త్రివిక్రముడి అవతారాన్ని ఈరోజు కీర్తిస్తున్నారు. అలాగే ఈరోజు పాసురం విశేషం ఏమిటంటే, పెద్దలు ఎవరైనా మనల్ని ఆశీర్వదించాలంటే ఈ ఓంగి ఎలగలంత పాసురంతో మనల్ని ఆశీర్వదిస్తారనమాట. ఈ పాసురంతో ఆశీర్వచనం చేస్తారు పెద్దలు మనకి. అదిగోండి స్వామి కనిపిస్తున్నాడు కదా, వటువులా చిన్నగా వామనావతారంలో వచ్చి త్రివిక్రముడై తన పాదంతో ముల్లోకాలని కొలిచాడు. ఆ త్రివిక్రమ అవతారాన్ని ఇక్కడ ఇలా పెట్టుకున్నాము. ఇంకోటి కూడా చూస్తున్నాం. ఇదిగోండి చిన్ని కన్నయ్య. ఆ కన్నయ్య పాదాన్ని అలా పైకెత్తాడు. ఇదిగోండి ఇదనమాట. ఈ త్రివిక్రముడై పాదాన్ని పైకి ఎత్తి కొలిచినట్టుగా ఇలా ఏర్పాటు చేసాం. ఇదిగోండి వామనుడు వటువుగా వచ్చినప్పుడు ఒక గొడుగు పట్టుకొస్తాడు కదా, ఆ గొడుగు అనమాట ఇది. ఆ కన్నయ్య రూపం. ఇక్కడ కూడా ఒక గొడుగుని ఏర్పాటు చేసుకొని ఆ పాదంతో కొలిచినట్టుగా పాదాన్ని ఇలా ఏర్పాటు చేసుకున్నాము. ఇది వామనావతారం. ఇంకా ఈ పాసురం దేనికి ప్రసిద్ధి అంటే, ఈరోజు చెప్తున్నారు ఈ ధనుర్మాస వ్రతం చేయటం వల్ల ఫలితం అన్నమాట. పాడి వృద్ధి, పశువృద్ధి, సస్యవృద్ధి. సస్యములు చాలా బాగా పండుతాయి, అలాగే పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయన్నమాట. ఈ ధనుర్మాస వ్రతం చేయటం వల్ల నెలకు 3 వానలు కురిసి 9 రోజులు ఎండ కాసి 1 వర్షం అట్లా అనమాట. 3 వానలు కురిసి పాడి సమృద్ధిగా ఉంటుంది, పంటలు సమృద్ధిగా ఉంటాయి. ఆ పంటల సమృద్ధిని చూపిస్తున్నాం. ఇదిగోండి వరిచేలు బాగా పండి సస్యములన్నీ వృద్ధి, కంకులు చక్కగా మంచి గింజలతో ధాన్యాలు వేసి ఎంత సమృద్ధిగా ఉంటాయంటే ఆ వరిచేలలో చేపలు త్రుళ్ళి పడుతూ ఉంటాయట. అలాగే ఆ హంసలు కూడా ఆ వరిచేలలో బాగా బలిసిన చేపలు ఆ పంట చేల మధ్యలో తిరుగుతూ ఉంటాయంట. అలాగే హంసలు కూడా ఆ పంట చేలల్లో ఉంటాయట. ఆ హంసలు మన ఆండాళ్ళ తల్లి దగ్గర నడకలు నేర్చుకోవడానికని వచ్చి, ఆండాళ్ళ తల్లి అది హంస నడక కదా, ఆ హంసలు అలా ఆండాళ్ళ తల్లి దగ్గర నడక నేర్చుకుంటున్నారంట. అందుకే శ్రీవిల్లిపుత్తూరులో హంసలు చాలా ఎక్కువగా ఉంటాయట. ఆండాళ్ళ తల్లి దగ్గర నడక నేర్చుకోవడానికి వచ్చాయి అవి. అలాగే ఆ బాగా వరిచేలు పండిన వరిచేలల్లో తామర పూలు వికసిస్తూ ఉన్నాయట. ఆ తామర పూల మీద తుమ్మెదలు ఝోంకారం చేస్తూ ఆ తామర పూల మీద ఉన్నాయంట. ఇదిగోండి తామర పుష్పం, దాని మీద తుమ్మెద. ఇదిగో ఇంకో తామర పువ్వు. ఇదిగోండి బాగా బలిసిన చేప అంటే ఈ చేపను పెట్టుకున్నాం. వరిచేలు ధాన్యం. ఇది పంట సమృద్ధిది. తర్వాత పాడి సమృద్ధి గురించి చెప్తుంది అమ్మ. చాలా బలిష్టమైన ఆవులు. గోకులం అసలే పాడి పంటకి ప్రసిద్ధి. కన్నయ్య వచ్చిన తర్వాత ఆ పాడి చాలా ఇంకా అంటే ఎంత సమృద్ధిగా అంటే కుండలు పెట్టడమే తరువుగా ఆ కుండలన్నీ పాలుతో పొర్లుతాయట. అంత పశు సమృద్ధి అనమాట. అంత ఎక్కువగా కన్నయ్య చేతి స్పర్శ, వేణుగాన స్పర్శ సోకి వాటికి చాలా సమృద్ధిగా పాలిస్తాంట. అందుకే కన్నయ్య
ఇదిగోండి గోవులు, ఇక్కడ ఉన్నాయి గోవులు. ఇగో పంట, అదిగో పాలకుండలు, పాలు. ఇదిగో ఇంకో చిన్ని కన్నయ్య, ఇదిగోండి కుండలో నుంచి వెన్న తీసుకొని తింటున్నాడు. పక్కనే గోవులు ఉన్నాయి. ఇది కవ్వం అన్నమాట. కవ్వం ఇది పాలకుండ. అంటే ఈ వ్రతం చేయటం వల్ల లోకమంతా సుభిక్షంగా ఉంటుంది, ఈతి బాధలుండవు. ఈ వ్రతం అందుకే చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్తుంది ఆండాళ్ళ తల్లి. అంటే వాళ్ళు శ్రీకృష్ణునితో కలవాలి అనుభవం కోసమే ఈ వ్రతాన్ని ప్రారంభించినా, లోకులకు కూడా మంచి జరగాలి, దేశమంతా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలతో దేశం వృద్ధి చెందాలి అని ఆండాళ్ళ తల్లి కోరుకుంటుంది. ఈ వ్రతం చేయటం వల్ల అవన్నీ కూడా లభిస్తాయి, ఈతి బాధలు ఉండవు, సమృద్ధిగా పాడి పంట లభిస్తాయని ఆండాళ్ళ తల్లి పాశ్రంలో మనకి చెప్తుంది. జై శ్రీమన్నారాయణ.